ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వర్షాకాలంలో పత్తి పంట సాగులో విత్తనాల నాణ్యత, సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాపాకపల్లె గ్రామ రైతు బి కుమార్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800-150-1551. ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-180-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వర్షాకాలంలో పత్తి పంట సాగులో విత్తనాల నాణ్యత, సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటి చిరంజీవి గారు. వర్షాకాలంలో పత్తి పంట భారతదేశంలో ముఖ్యమైనటువంటి వాణిజ్య పంటల్లో ఒకటి. వర్షాకాలంలో పత్తి సాగు రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తుంది. సరైన నేల, నాణ్యమైనటువంటి విత్తనాలు, ఎరువుల నిర్వహణ మరియు చీడపీడల నియంత్రణ ద్వారా అధిక దిగుబడులు రైతులు సాధిస్తూ ఉన్నారు. పత్తి పంట సాగుకు ఎటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి, మరి విత్తే సమయం అనేటువంటిది ఏ విధంగా ఉండాలి, మరి వర్షాలు మనకు కొంత ఆలస్యమైనటువంటి విషయం మనకు తెలిసిందే. మరి ఆలస్యం అయినప్పటికీ పత్తి విత్తనాలను ఎప్పుడు విత్తుకోవాలి, ముఖ్యంగా ఈ కలుపు యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, ఎరువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, పత్తి పంట పైన చీడపీడలు అనేటువంటివి ఏ విధమైనటువంటి వస్తాయి, వాటి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, వర్షాకాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పత్తి పంటలో అధిక దిగుబడి సాధించవచ్చు అనేటువంటి తదితర అంశాలను గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పత్తి పంటలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ వి వెంకన్న గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. మరి ఈరోజు వారు పత్తి పంటలో నాణ్యమైనటువంటి విత్తనాల ఎంపిక మరియు యాజమాన్య పద్ధతుల గురించి వారు విపులంగా వివరిస్తారు. ముందుగా నమస్కారం అండి. నమస్తే సార్, చెప్పండి, పత్తి పంట సాగు విషయానికి వస్తే పత్తి పంటను ఏ కాలంలో ప్రధానంగా సాగు చేయడం అనేటువంటి జరుగుతుందంటారు? మనకు పత్తి పంటను వచ్చేసి ప్రస్తుతం ఉన్న వర్షాకాలం మొదలవుతా ఉంది, అంటే మొదలైంది కొంత. మనకి ఇప్పుడు ఆల్రెడీ మనం ఆరిద్ర కార్తీక్ కూడా ఎంటర్ అయిపోయినాం. సో ఇప్పుడు ఎవరైతే వర్ష సూచన ఉందో రైతులు పొడి దుక్కులలో కూడా వేసుకునే అవకాశం ఉంది. ఎవరైతే ఆల్రెడీ రైతులు పొడి దుక్కులు వేసుకొని చాలా రోజులు చూసి మనకి ఏంటంటే బిందులతోటి నీళ్లు పోస్తా ఉన్నారు, అలా తొందర పడకుండా, ఎందుకంటే మనకు చివరి తేదీ వచ్చేసి 20 జూలై వరకు ఉంది. మనకు తొందర పడకుండా మనకు పదను, అంటే పొలంలో సరైన పదను రావాలి, పొలంలో ఉన్న చేనులో ఉన్న వేడి బయటికి వెళ్ళిపోవాలి. ఆ అగడంతా బయటికి వెళ్తే గానీ మనకు మొలక మంచిగా విత్తుకొని మంచి మొలక ఎత్తే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మీరు పొడి దుక్కులు వేస్తారో అప్పుడు మొలక శాతం తగ్గిపోయి మొక్కల సాంద్రత తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సాంద్రత తగ్గడం వల్ల ఏంటంటే దిగుబడి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తొందరపడకుండా జూలై 20 వరకు కూడా మనం విత్తుకోవచ్చు. జూలై 20 వరకు విత్తుకుంటే మనకు దిగుబడులు ఎలాంటి వ్యత్యాసం లేకుండా దిగుబడి వస్తున్నాయి. అదేవిధంగా అది కనుక జూలై తర్వాత చేస్తే కొద్దిగా దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది. అందుకనే రైతులు తొందరపడకుండా కనీసం 60 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే విత్తుకుంటే మనకు మంచి మొక్కల సాంద్రత, మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎల్నినో ప్రభావం వల్ల ఇప్పుడు మనకు వర్షాలు అనేటువంటివి ఆలస్యం కావడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి వర్షాలు ఆలస్యమైనప్పటికీ రైతులు ఎప్పటి వరకు విత్తుకోవాలి, ఎలా విత్తుకొని ఉన్నట్లయితే వారికి అధిక దిగుబడి అనేటువంటిది వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటారు. రైతులు ఎక్కడైతే ఇప్పుడు ఇంకా మనకు వర్షాలు వచ్చే అవకాశం ఉంది, ఇంకా వారం 10
10 రోజుల్లో వర్షం పడుతుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా అచ్చులు దోలుకోవడం, ఎక్కడైతే నల్లరేగడి నేలలు ఉన్నాయో అక్కడ బోధశాల పద్ధతి గాని, ఎత్తుమళ్ల పద్ధతి గాని, అదేవిధంగా ఎక్కడైతే మనకు నల్లరేగడి ఉన్న దగ్గర కొద్దిగా 4 అడుగుల వరుసల కోసం మధ్య 4 అడుగుల దూరం, మొక్కకు మధ్యన సుమారు 1 అడుగున్నర దూరం పెట్టుకుంటే గనక మనకు మంచిగా విత్తుకోవచ్చు. అదేవిధంగా మధ్యస్థ నేలలు గాని, అదేవిధంగా తేలికపాటి నేలలో అయితే మనకు అధిక సాంద్రత పద్ధతిలో కనుక విత్తుకుంటే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మనం అధిక సాంద్రత పద్ధతిలో పోతామో అక్కడ ఏంటంటే మనకు విత్తన మోతాదు మనకు రెట్టింపు అవుతుంది, రెట్టింపు కాదు 3 పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 1-2 ప్యాకెట్లు పెట్టుకుంటున్నామో అక్కడ 6 ప్యాకెట్లు కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు అధిక సాంద్రత పద్ధతి ఏదైతే తేలికపాటి నేలలో అధిక సాంద్రత పద్ధతిలో అంటే HDPS కాటన్ పత్తిని అధిక సాంద్రత పద్ధతిలో కనుక వేసుకుంటే రైతులకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తొందర పడకుండా మనకి ఇంకా పత్తికి ఇంకా అవకాశమే మించిపోలేదు. జూలై 20 వరకు వేసుకోవచ్చు మనం, అంటే సుమారుగా ఇంకా నెల రోజులు మనకు అవకాశం ఉంది. కాబట్టి రైతులు తొందరపడకుండా కొద్దిగా పొడిదుక్కులు కొని వచ్చిన తర్వాత కనుక మనకు బెట్ట పరిస్థితి ఏర్పడితే కనుక మొక్కలు చనిపోయే అవకాశం ఉంటుంది. కావున రైతులు తొందరపడకుండా ఒక జూలై 20 వరకు అంటే ఇంకో వారం 10 రోజులు ఆగితే కనుక మనకు మంచిగా సమృద్ధిగా వర్షాలు పడే అవకాశం ఉంది. కాబట్టి రైతులు తొందరపడకుండా చూసే ధోరణితోటి విత్తుకోవాలని చెప్పి కోరుతాం. మరి ఈ విత్తుకునే విధానంలో పాత పద్ధతిలోనైతే అచ్చు పద్ధతి ఎక్కువగా వాడేవారు. మరి ఇప్పుడు వచ్చినటువంటి ఆధునిక వంగడాలు అనేటువంటివి కోకొల్లలుగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎటువంటి పద్ధతిని వాడితే పత్తిలో అధిక దిగుబడి సాధించవచ్చు అంటారు? ఇంతకు ముందు పద్ధతిలో మనకు సుమారుగా 5,000 మొక్కలు వచ్చేటివి 1 ఎకరానికి. ఇప్పుడు ఏంటంటే మనకు సాలు పద్ధతిలో కనుక పెంచుకుంటే మనకు పంటను మనం తొందరగా తీసేసుకునే అవకాశం ఉంటుంది. నవంబర్ చివరి వారం గానీ డిసెంబర్ 15 వరకు కూడా మొక్కలను మనకు ఏంటంటే పంటను తీసేసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు అధిక సాంద్రత పద్ధతిలో ఎక్కడైతే తేలికపాటి నేలలు మధ్యస్థ నేలలు ఉన్న దగ్గర మొక్కల సాంద్రత 25,000 నుంచి 30,000 మొక్కలు వచ్చే విధంగా వేసుకొని రైతులు అధిక దిగుబడులు పొందొచ్చు. ఎందుకంటే ఇక్కడ మొక్కలను మనం తగ్గిస్తా ఉన్నాం. ఎత్తు తగ్గించడంతో పాటు ఇక్కడైతే మనకు గురు పెరగడము, అదేవిధంగా తొందరగా పూతకు కాతకు తొందరగా గూడకు వచ్చే రకాలను మనం ఎంచుకొని అధిక సాంద్రత పద్ధతిలో పోతే గనక నవంబర్ డిసెంబర్ లో మనం పంటను తీసుకోవచ్చు. రైతులు ఆశించిన స్థాయిలో సుమారు 10 నుంచి 12 క్వింటాలు కూడా దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది 1 ఎకరానికి. కాబట్టి రైతులు ఈ పద్ధతిలో వేసుకొని నవంబర్ చివరి వారం గానీ డిసెంబర్ 15 వరకు గానీ మనం మొక్కను ఈ పంటను తీసివేసి తర్వాత ఏదైతే స్వల్పకాలిక పంటలైన అపరాలు గానీ, అదేవిధంగా మొక్కలు గానీ, పొద్దుతిరుగుడు గానీ, నువ్వులు గానీ ఇది వేసుకొని రైతులు అధిక సాంద్రత పద్ధతిలో పోవడం, ఎట్టి పరిస్థితిలో పంటను డిసెంబర్ తర్వాత కొనసాగించకుండా ఉండాలి. ఎందుకంటే మనకు బోల్వాము ఎక్కువగా వస్తుంది కాబట్టి గులాబీ రంగు పురుగు వచ్చేసి పంట నష్టపరుస్తుంది. రైతులు ఏంటంటే మనకు పత్తి ఏంటంటే ఇది కంటిన్యూస్ గా ఇది బహువార్షిక పంట అన్నట్టు, నీళ్లు కడతా ఉంటే పూత వస్తుంది, కాత వస్తుంది. కానీ చలి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అంటే నవంబర్ లో గనక చూస్తే మనం ఒక్కొక్క కాయలో చూస్తే లోపల ఒక్కొక్క కాయకి 2 నుంచి 3 మనకు పిల్ల పురుగులు ఉండే అవకాశం, గులాబీ రంగు పురుగులు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఆ తర్వాత పొడిగించకూడదు. పొడిగిస్తే గనక మీకు నీళ్లు పెట్టి పొడిగిస్తే మొత్తం పత్తి గుడ్డి పత్తి వస్తుంది, నాణ్యత లేని పత్తి వస్తుంది, మార్కెట్లో ధర పలకదు, రైతుకు నష్టం, ఎరువులు నష్టం, నీటి నష్టం, కష్టం చేసే పని కూడా వృధా అవుతుంది. కాబట్టి రైతులు డిసెంబర్ లో తీసివేసి ఏదైనా స్వల్పకాలిక మినుములు గానీ, పెసర్లు గానీ, కందులు గానీ వేసుకుంటే రైతులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు అధిక సాంద్రత పత్తి విత్తనాలు పత్తి పంట సాగు వల్ల అధిక దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుందంటున్నారు. అయితే ముఖ్యంగా రైతులు ఈ పత్తి విత్తనాలను విత్తడానికి అనుకూలమైనటువంటి నేలలు ఏ విధమైనటువంటివి, మరి ఏ నేలల్లో ఈ పత్తి విత్తనాలు విత్తితే అధిక దిగుబడి అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుందంటారు? మనకు నల్లరేగడి నేలలే పత్తికి అనుకూలం. అందుకే వాటిని మొదటి నుంచే వాటికి పేరు బ్లాక్ కాటన్ సాయిల్స్. ఎందుకంటే నల్లరేగడి నేలలు మనకు చాలా అనుకూలం. కానీ రైతులకు ఎక్కడైతే మనకు తేలికపాటి నేలలు, ఎందుకంటే పత్తి అనేది మనకు ప్రధానమైన పంట, ఇది రెండవ అతి ప్రధానమైన పంట. మనకు వరి తర్వాత రెండవ పంటగా అంటే సుమారు 47-48 లక్షల ఎకరాల్లో సాగు చేస్తా ఉన్నాం. కాబట్టి రైతులు నల్లరేగడి నేలలు వాళ్ళకు ఉన్న నేలలు అయితే నల్లరేగడి నేలలు, లేకుంటే తేలికపాటి నేలలు గానీ, మధ్యస్థ నేలలు గానీ, చిలక నేలలో కూడా సాగు చేసుకోవచ్చు. అలాంటప్పుడు తప్పకుండా మనం అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసుకుంటే రైతులకు మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. మరి విత్తనాలు విత్తిన తర్వాత అవి ఎన్ని రోజులకు మొలకెత్తేటువంటి అవకాశం ఉంటుందంటారు? మరి ప్రస్తుత పరిస్థితులలో ఈ పత్తి పంట సాగు అనేటువంటిది ఎన్ని రోజుల పంటను తీసుకుంటే రైతులకు మేలు జరుగుతుందంటారు? రైతులు ఏంటంటే మనకు మొలకెత్తిన దగ్గర నుంచి చూసుకుంటే 50, 155, 160 రోజులకు పంట తీసుకునే రకాలు వేసుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు చూస్తే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 5 నెలలు 5.5 నెలల్లో మనకు పంట కోతకు వచ్చేస్తే గనక రైతులు పంట కోసేసి మిగతా పంటకు వెళ్లే అవకాశం ఉంటుంది. అందుకనే రైతులు అధిక సాంద్రత పద్ధతిలో, అదే విధంగా ఎందుకంటే మంచి ప్లాంట్ ప్రొటెక్షన్ అంటే ఇంటిగ్రేటెడ్ ప్లాంట్ మేనేజ్మెంట్, ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ పద్ధతులు ఫాలో అయిపోయి, సమగ్ర సస్యరక్షణ పద్ధతులు ఫాలో అయిపోయి చేసుకుంటే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు వర్షాకాలంలో పత్తి పంట సాగు అనేటువంటిది చేస్తూ ఉంటారు. మరి ఇప్పుడిప్పుడే వర్షాలు ప్రారంభమయ్యేటువంటి దశలో ఉన్నాయి.
అధిక వర్షాలు పడినప్పుడు కలుపు సమస్య అనేటువంటిది కూడా ఉంటుంది. మరి ముఖ్యంగా పత్తి పంటలో ఈ కలుపు యాజమాన్యం ఏ విధంగా అరికట్టాలంటారు? అంటే మనకు చాలా కలుపు మందులు కూడా అందుబాటులో ఉన్నాయి. మనకు ఎప్పుడైతే మనం విత్తనం విత్తుతామో విత్తిన తర్వాత 48 గంటల లోపు మంచి తేమ అంటే విత్తిన పొడి దుక్కులు కనుక తోసినట్లయితే నీటి తడి ఇచ్చేసి 48 గంటల లోపు మనకు పెండి మెథాలిన్ గానీ అంటే మనకు స్టాంప్ అని దొరుకుతా ఉన్నది 2 లీటర్లు ఒక ఎకరానికి. అదేవిధంగా స్టాంప్ ఎక్స్ట్రా అయితే 700 మిల్లీలీటర్లు. మనం ఇచ్చిన తర్వాత 48 గంటల లోపు తేమ ఉండగానే మనం పిచికారీ చేసుకుంటే ఏవైతే ప్రీ ఎమర్జెన్సీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కొద్దిగా 20 రోజుల వరకు మనకు గడ్డి రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకు 25-35 రోజులకి మనకు తర్వాత గడ్డి మందులు ఉన్నాయి మనకు. కుజలాపాప్ ఇథైల్ గానీ, అదేవిధంగా ప్రపకుజలాపాప్ కానీ, అదేవిధంగా థయోబ్యాక్ సోడియం అని, అదేవిధంగా పైరి థయోబ్యాక్ సోడియం ప్లస్ కుజలాపాప్ గానీ, ఈ విధంగా అంటే హిట్విడ్ గానీ, హిట్విడ్ మ్యాక్స్ కానీ, టర్గా సూపర్ గానీ ఇలాంటి మందులు మనకు అందుబాటులో ఉన్నవి. అవి సుమారుగా 30-45 రోజులప్పుడు మనం పిచికారీ చేసుకుంటే ఆ తర్వాత వచ్చే గడ్డి జాతి, వెడల్పాటి జాతి అది వాటి అన్నిటి కూడా నివారించాలి. కలుపు నివారణ అనేటువంటిది ఈ మందులను వినియోగించడం ద్వారా నియంత్రించడం అనేటువంటిది జరుగుతుంది. మరి ప్రధానంగా పత్తి పంటలో కలుపు మొక్కల నియంత్రణ ఎందుకు అవసరం అంటారు? ఎందుకంటే మనకు కనీసం ఒక పంటకి సుమారుగా 45-50-60 రోజుల వరకు మనకు 60 రోజుల వరకు కనుక మనకు పంటలో కనుక కలుపు పోటీ పడకుంటే, ఎందుకంటే ఈ కలుపు అనేది మనం ఇచ్చే నీళ్లను తీసుకుంటుంది, మనం ఇచ్చే న్యూట్రియంట్స్ పోషకాలను తీసుకుంటుంది, పోషకాలను తీసుకు మన మొక్కకు అందకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మనకు 60 రోజుల వరకు సుమారుగా 1/3 లైఫ్ సైకిల్ ఒక క్రాప్ కి ఉండే రోజుల వరకు మనం కలుపు లేకుండా చూసుకోవాలి. దీనికి ఏంటంటే అంతర్కృతి చేసుకోవాలి. 2-3 సార్లు మనకు 10 వారం రోజుల గ్యాప్ వ్యవధితోటి అంతర్కృతి చేసుకుంటే అంటే గుంటక తోలడం గానీ అలా చేసుకుంటే పవర్ వీడర్ తో గానీ తోలుకుంటే కూడా కలుపు లోపల భూమిలో కలియదని మనకు భూమికి కూడా పోషకాలు అందే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మనకు కనీసం 60 రోజుల వరకు 50-60 రోజుల వరకు మనకు ఆ పూత వచ్చే టైం క్రిటికల్ స్టేజెస్ లో గనక ఈ కలుపును తీసేస్తే గనక మొక్కలు మంచిగా పెరిగి మొక్కలు ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. అదే విధంగా ఈ కలుపు మొక్కలు కూడా మనకు కొన్ని వ్యాధులకు అంటే కొన్ని చీడపీడలకు ఆవాసంగా ఏర్పడతాయి. అందుకని వాటి ఆవాసాన్ని కూడా మనం చేస్తే గనక ఆ చీడపీడల నుంచి కూడా మనం కొంతవరకు మన పత్తి పంటను మనం కాపాడుకో. మరి కలుపు యాజమాన్యం అనేటువంటిది ఈ విధంగా ఉంది అధిక వర్షాల ద్వారా. ఇంకా అధిక వర్షాలు అనేటువంటివి పడ్డప్పుడు పత్తి పంటలో నీరు నిల్వ ఉండకుండా రైతులు ఏం చేయాలంటే? ఎందుకంటే తప్పకుండా సాళ్ల పద్ధతిలో మనకు బోధెసాలు కానీ అదేవిధంగా ఎత్తుమళ్ల పద్ధతి కానీ మనం తప్పకుండా ఫాలో అయితే కనుక నీటి నిల్వ ఉంచుకోవడం ఒకటి. అదేవిధంగా మురుగు నీరుని తీసేసే విధంగా మురుగు నీరు కాలువలు కూడా తీసేసేయాలి. ఎందుకంటే పత్తి పంటలో నీళ్లు కనుక 3-4 రోజులు కనుక నిల్వ ఉందనుకో పారావిల్ట్ వచ్చేసి అది ఎలాంటి పోషకాలు తీసుకోదు. పోషకాలు తీసుకోకపోవడం ఆకులు పండువారిపోయి వేరు కుళ్ళిపోయి మొక్కల సాధారణ తగ్గే అవకాశం ఉంది, మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మురుగు నీరు పోయే వసతి కూడా ఏర్పాటు చేసుకుంటే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. నీటిని ఈ విధంగా తీసేస్తే పత్తి పంటకు అనుకూలంగా ఉంటుంది. మరి ముఖ్యంగా పత్తి పంట వేసినప్పటి నుండి తీసేసేటువంటి వరకు ఇప్పుడు ఎరువుల యాజమాన్యం, అందులో ముఖ్యంగా పత్తిలో ఎలా ఉంటే మంచిదంటారు? ఎరువులలో ఎప్పుడెప్పుడు ఏ విధంగా పత్తికి వేసుకుంటే అధిక దిగుబడి అనేటువంటిది సాధించవచ్చు అంటారు? ముఖ్యంగా ఏంటంటే రైతులు వేసవి వచ్చినప్పుడు వేసవి లోతు దుక్కులు చేసుకోవడం ఒకటి. అదేవిధంగా ఏ మాత్రం అవకాశం ఉన్న పచ్చి రొట్ట పెరుగుదలను పెంచుకోవాలి. జీలుగా గానీ, జనుము గానీ, మినుములు గానీ, పెసర గానీ ఇలాంటి వేసి భూమిలో కలియ దున్నితే గనక భూమిలో సారవంతం పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మనకు ఎంతైతే మనము ఎక్కడైతే 100 కిలోల యూరియా మనం రికమెండ్ చేస్తున్నామో పత్తికి, దాంట్లో సుమారుగా 25% తగ్గించుకోవచ్చు. మనం పశువుల పెంట సుమారు 4 టన్నుల పశువుల ఎరువు కూడా తోలుకోవాలి ఒక ఎకరానికి. అలా తోలినప్పుడు మనం యూరియా తగ్గించుకోవచ్చు. అదేవిధంగా ఎంత ఇప్పుడు మన రైతులు ఏంటంటే రసాయనాలు ఒబ్బడిగా వాడడం వల్ల నేల సారవంతం కూడా మనం కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనకు ఏంటంటే పశువుల ఎరువులు వేసినప్పుడు కానీ, పచ్చిరొట్ట ఎరువులు పెంచినప్పుడు కానీ, పచ్చిరొట్ట పంటలు వేసినప్పుడు కానీ మనకు ఏంటంటే 25% మనం యూరియాను తగ్గించు. ముఖ్యంగా మనకు పత్తి పంటకు వచ్చేసి ఎకరానికి వచ్చేసి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ సరిపోతుంది. ఇదేంటంటే మనకు దుక్కిలో వేసుకోవాలి, ఆఖరి దుక్కులో వేసుకుంటే సరిపోతుంది. అదే విధంగా ఈ 100 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్ మన రసాయన ఎరువులు ఇదే, ఎందుకంటే ఇదే మనకు మంచి మోతాదు అన్నట్టు. మన పత్తి పంటకి ఎక్కువ వేస్తే కనుక మొక్క తీసుకోదు, అనవసరంగా రైతు ఖర్చు పెరిగే అవకాశం ఉంటుంది. అది ఏంటంటే ఇప్పుడు మనకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎక్కడైతే భాస్వరం ఎరువు ఉందో అది భూమిలో కలియదున్నాలి విత్తే ముందు. అదే విధంగా యూరియాని 20 రోజులకు ఒకసారి, 40 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి, 80 రోజులకు ఒకసారి ఈ వేసినప్పుడల్లా 25 కిలోల యూరియా దాంతోపాటు 10 కిలోల పొటాష్ కలుపుకొని వేస్తే మనకు మంచిగా అందుతుంది. మనకు పత్తి పంటకు సరిపోను రసాయనాలు, సరిపోను మూలకాలు అందుతాయని చెప్పి తెలుపుతా ఉన్నాం. అదే విధంగా ఎక్కడైతే వర్షాలు ఎక్కువగా పడి లేదా బెట్ట పరిస్థితి ఏర్పడ్డప్పుడు మొక్కలు వేర్లు కొద్దిగా వర్షాలలో నాని వేరు వ్యవస్థ ద్వారా మనకు పోషకాలు తీసుకోలేదో ఇప్పుడు తప్పకుండా పైనుంచి 1919 కానీ, పాలిఫీడ్ కానీ ఇలాంటి పిచికారీ చేసుకుని DAP కానీ ఇలాంటి పిచికారీ చేసుకున్న మొక్క ఆరోగ్యంగా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు ఈ వర్షాకాలం పత్తి పంటలో అందులో భాగంగా అధిక సాంద్రత కలిగినటువంటి పత్తి పంట సాగు విధానంలో నేల పరీక్ష ఆధారంగా ఎరువులు వేసుకోవడం, సేంద్రియ ఎరువులు వాడడం, ముఖ్యంగా చీడపీడలు
వచ్చినప్పుడు వాటి నివారణకు తగు చర్యలు ఎలా చేపట్టాలో చాలా చక్కగా మీరు వివరించడం జరిగింది. మరి వర్షాకాలంలో శాస్త్రీయ పద్ధతుల్లో పత్తి సాగు చేసేటువంటి రైతులు అధిక దిగుబడులు, మంచి లాభాలు కూడా పొందవచ్చు. నాణ్యమైనటువంటి విత్తనాలు ఖచ్చితంగా వినియోగించాలి. సరైన ఎరువుల వినియోగం అంటే విచ్చలవిడిగా ఎరువుల వాడకం అనేటువంటి జరుగుతూ ఉంది. మరి సరైన పద్ధతిలో వ్యవసాయ అధికారులు కావచ్చు, శాస్త్రవేత్తల యొక్క సలహా మేరకు మాత్రమే ఎరువులు కానీ పురుగు మందుల వాడకాన్ని కూడా వాడుకోవాలి. చీడపీడల సమర్థ నియంత్రణ అనేటువంటిది పత్తి పంట విజయానికి కీలకంగా మనకు ఉంటుంది. మరి ఈ విధంగా చేసినట్లయితే రైతులు అధిక దిగుబడి సాధించవచ్చు అని మనకు చెప్తున్నారు. మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని వెచ్చించి మన ఆకాశవాణి వరంగల్ కేంద్రానికి విచ్చేసి వర్షాకాలంలో పత్తి పంట సాగులో మరి ఎటువంటి సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశం పైన చాలా చక్కగా వివరించినందుకు వారికి మన వరంగల్ ఆకాశవాణి పక్షాన, శ్రోతల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలండి. ధన్యవాదాలు. నమస్తే. శ్రోతలు ఇంతవరకు వర్షాకాలంలో పత్తి పంట సాగులో విత్తనాల నాణ్యత, సస్యరక్షణ చర్యలు ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వి వెంకన్న గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగులో అనుభవాలు. ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాపాకపల్లె గ్రామ రైతు బి కుమార్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. మనము ఈ రాపాకపల్లె గ్రామ శివారులో ఉన్నటువంటి ఒక యువ రైతు దగ్గర ఉన్నాం. మరి ఆ యువ రైతు గారు గత కొన్ని సంవత్సరాల నుండి వెదజల్లే పద్ధతి ద్వారా వరి సాగు చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పరిచయం చెప్పండి మా ఆకాశవాణి శ్రోతల కోసం. మాది రాపాకపల్లి విలేజ్, ధర్మసాగర్ మండలం. నా పేరు భువనగిరి కుమార్. నాకు 4 ఎకరాల భూమి ఉన్నది. అందులో గత 16 సంవత్సరాల నుండి నేను వ్యవసాయం చేయడం జరిగింది. కూళ్ళ కొరతను ఆధారంగా చేసుకొని మరియు నా యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకోకుండా ఈ వెద పద్ధతి అనేది నేను ఈ 4 సంవత్సరాల ముందు నుండి, నేను 4 నుండి ఇప్పుడు 5వ సంవత్సరంలో నేను ఇది మొదలు పెట్టడం జరిగింది. దీని ద్వారా కూళ్ళ కొరతను మనం అధిగమించవచ్చు. మరియు అదేవిధంగా పెట్టుబడి దాదాపు 1 ఎకరానికి 8 నుండి 10,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనము వెదజల్లే పద్ధతి ద్వారా వరి నారు సాగు అనేటువంటి చేస్తా ఉన్నాం. ముందుగా ఆ వరి నాటు వేసే ముందు దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలంటారు? వరి నారు మామూలుగా నాటేసే విధంగానే 4 సార్లు సాల్వ్ చేసుకొని తర్వాత గొర్రు కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత అదో మనం ఏం చేస్తామో ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. ఇది నారుమడి నుండి మెయిన్ ప్లాంట్కు ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. కాకపోతే ఇది మనం గొర్రు కొట్టిన తర్వాత కంటే ఒక 24 అవర్స్ ముందు మనం వడ్లను నానబోసుకోవాలి. ఎంత అంటే 1 ఎకరానికి దొడ్డు వడ్లు వచ్చేసి 10 to 15 kgs. అదే సన్నాలు అయితే మాత్రం 8 నుండి 12 కిలోల మధ్యలో మనం అల్లుకోవాలి. దాన్ని 24 అవర్స్ నానబెట్టిన తర్వాత ఒక 1 డే మనం దాన్ని మండే కట్టినట్టుగా కొంచెం చిన్నగా పలిగేటట్టుగా చూసుకోవాలి. ఎక్కువ కూడా నారుమడికి సంబంధించిన అంశాలలో బాగా మొలక రాకూడదు. రావడం ద్వారా ఏమైందంటే గుజ్జుగా పడి మొలకలు దగ్గరగా పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారము 48 అవర్స్ తర్వాత మనం అలుక్కుంటాము. అంటే ఇప్పుడు మనము నారుమడి తయారు చేసుకునేటువంటి విధానం ఏ విధంగా నానబెట్టాలనేది చెప్పారు. ఆ దుక్కిని ఏ విధంగా చదును చేసుకోవాలి, దుక్కి బలంగా ఉండడానికి మరి జీలుగా కానీ ఏమైనా సేంద్రియ ఎరువులు కానీ ఇప్పుడు వేసుకునేటువంటి అవకాశం ఉందా? మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో వేసారా, లేదా నేరుగా మీరు నారుమడిని తయారు చేసుకొని వేస్తున్నారా? ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు? ఇప్పుడు వర్షాకాలం పంటకు మాత్రం మనము పచ్చిరొట్టగా మనం జీలుగనన్నా వాడుతూ ఉంటాం. ఒక 10-15 రోజుల తర్వాత మనం దాంట్లో జీలుగలు 2 ఎకరాలన్నరకు ఒక 30 కిలోల జీలుగా మనం అలుకుతూ ఉంటాము. అలికిన తర్వాత 40 డేస్లో దాన్ని మనము ఎక్కువ కర్రగా కాకముందే దాన్ని బొడిపలు వస్తాయి. దాన్ని ఒకసారి వేర్లు పిక్తే దానికి బొడిపలు వస్తాయి. దాంట్లోనే రైజోబియం బ్యాక్టీరియా అనేది ఉండడం జరదా నత్రజనిని దాన్ని స్థాపితం చేస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం ఆ విధంగా దుక్కిలో దున్ని 4 సార్లు చేసుకొని మనం ఒడ్డు పెట్టుకున్నట్టయితే మళ్ళీ వెదజల్లుతూ ఉంటాం. అప్పుడు మనము భాస్వరానికి సంబంధించిన ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు వర్షాకాలంలో. అంటే ఇప్పుడు మనము వ్యవసాయ క్షేత్రంలో మనము దుక్కిని చదును చేసుకోవాలంటే కల్కులేటర్ కొట్టి లేకపోతే ఎడ్ల నాగలతో దున్నడం చేయడం జరుగుతుందా,
నాటు పెట్టే ముందు. లేదు అని అంటే ట్రాక్టర్తోనే మొత్తం ఇరువాలు సాలు దున్ని కల్బిరేటర్ కొట్టి దాంట్లో మొత్తం బురద నాగలి కొట్టి మీరు వ్యవసాయ క్షేత్రాన్ని చదును చేయడం జరుగుతుందా? మీరు ఇందులో ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు? ఎక్కువ మనం ఇప్పుడు ట్రాక్టర్లతోనే జరగడం జరుగుతుందండి. ఈ 10-15 సంవత్సరాల నుండి మనకు ట్రాక్టర్లు అందుబాటులో వచ్చినప్పుడు ఎద్దులతో చేసే వ్యవసాయం అనేది ఒకనొక సందర్భంలో వాటర్ డెఫిషియన్సీ అనేది చాలా తక్కువగా ఉండడం ద్వారా వ్యవసాయం అనేది తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు మనకు వాటర్ సఫిషియెంట్ గా ఉండి మనకు మానవ వనరులైనా మరియు పశువులైనా కూడా కొరత ఉండడం ద్వారా మనము నూతన టెక్నాలజీని వాడుతూ ఉన్నాం. దాంట్లో రోటోవేటర్, తర్వాత ట్రాక్టర్ తో దున్నడం లేదా పవర్ ట్రిల్లర్ తో దున్నడం జరుగుతుంది. మేము మాత్రం ట్రాక్టర్ తోనే 4 సార్లు చేసి గొర్రు కొట్టడం జరుగుతుంది. ఇప్పుడు గొర్రు కొట్టిన తర్వాత ఇప్పుడు గెట్ల పొంటి గెట్లు పెట్టడం కావచ్చు, లేకపోతే ఎత్తువంపులు ఉన్న కాడ చదును చేసుకోవడం కావచ్చు, ఏ విధంగా మీరు చేస్తున్నారు? అవన్నీ కూడా ఇప్పుడు మనం ట్రాక్టర్ తోనే గొర్రు కొట్టుతామండి. ఫస్ట్ 2 సార్లు కొట్టిన తర్వాత ఒడ్లు పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. తర్వాత ఎడజాలు అంటారు. ఆ ఎడజాలు చేసిన తర్వాత ఎక్కడైనా మిర్రలు ఏమైనా ఉంటే మన చేత్తోనే కానీ లేదా ఒక కట్టె చెక్కతో దాన్ని చదును చేసుకున్న తర్వాత మనం వడ్లలుకోవడం జరుగుతూ ఉంటుంది. వడ్లలుకున్న తర్వాత 24 అవర్స్ తర్వాత వాటర్ తీసేయడం జరుగుతూ ఉంటుంది. వాటర్ తీసేసిన తర్వాత మనకు అందులో ఆ పొలంలో ప్రధాన పొలంలో ఒక చుక్క వాటర్ లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా ఏ బొందలన్న వాటర్ ఉంటే ఒక ఇసుక మూటనన్నా లేకపోతే ఒక కని లాంటి ఒక దాంతో రాడుతో రౌతులతో కట్టి దాన్ని గుంజడం ద్వారా మన తూప్రాల కాడికి వాటర్ అన్ని వెళ్ళిపోయి మనకు వాటర్ ఏం లేకుంటుండి మనకు మొక్క బలంగా రావడానికి కారణం. ఇప్పుడు మనము దుక్కిని చదును చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఈ వడ్లను నానబెట్టేటువంటి పద్ధతి అనేది కనుక చూస్తే కొంతమందో బత్తాలలో నానబెడతారు, కొంతమందో మండగట్టి చేస్తారు. మరి ఇందులో మీరు ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు ఈ వెదజల్లే పద్ధతిలో? అంటే ఇప్పుడు మనకు సంబంధించింది ఏంటంటే బత్తాలలో పోయడం ద్వారా చుట్టుపక్కల మాత్రమే మనకు మొలక రావడం జరుగుతుంది. మధ్యలో అది గరిబోవడం అంటారు దీన్ని, ప్రాంతీయ భాషలో గరిబోవడం అంటే మొలక ఎత్తకుండా ఉండడం జరుగుతుంటుంది. అలా కాకుండా మనము సమానంగా అన్ని రకాల విషయాలు రావాలని అంటే మనం మండగట్టుకునే విధానమే సరైన విధానం. మేము అది మాత్రమే అవలంబిస్తున్నాం. ఇప్పుడు మనం మండకు పోసిన తర్వాత ఎన్ని రోజుల తర్వాత లేదా ఎన్ని గంటల తర్వాత మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో వెదజల్లుతారు ఈ విత్తనాలను? 24 అవర్స్ నానబెట్టాలండి. ఒక 24 అవర్స్ మనం మండగట్టాలి. అంటే 48 అవర్స్ తర్వాత మనము ప్రధాన పొలంలో మనం అలకడం జరుగుతుంది. అలికేటువంటి పద్ధతి కనుక చూస్తే వ్యవసాయ క్షేత్రాన్ని మీరు చదును చేసుకున్నారు, వెదజల్లే పద్ధతి ద్వారా వరి సాగు అనేటువంటి చేస్తూ ఉన్నారు. చేసేటువంటి క్రమంలో మీరు ఈ వెదజల్లే పద్ధతిని మీరు చేతి నుండి డబ్బాలల్లా తీసుకొని చేతి నుండి చల్లేటువంటి పద్ధతి ఒక విధానం. ఇంకొకటి ఏంటంటే మనకు ఈ పంపుల ద్వారా కానీ లేదా ఏమన్నా ఇతర పరికరాల ద్వారా కానీ మనం వెదజల్లేటువంటి పద్ధతి అనేటువంటిది ఉంటుంది. అంటే మనకు ఏ పద్ధతిని అంటే డ్రమ్ సీడర్ ద్వారా అలికే పద్ధతి ఉంటుంది, లేదా పంపుల ద్వారా అలికే పద్ధతి ఉంటుంది, నేరుగా మనం అలికేటువంటి పద్ధతి ఉంటుంది. ఈ మూడిట్లలో మీరు ఏ విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు? నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఆర్థికంగా మనకు కలిసి రావాలనే ఉద్దేశంతోనే మనం ఈ పని చేస్తున్నాం కాబట్టి మానవ వనరులుగా మనమే ఒక రోజుకు ఒక వ్యక్తి 4 నుండి 6 ఎకరాలు అలకొచ్చండి. కాబట్టి ఈ డ్రమ్ సీడర్ పద్ధతి ఏంటంటే దీని ద్వారా డ్రమ్ సీడర్లో వడ్లు పెట్టి గుంజడం ద్వారా ఒకనొక సందర్భంలో దాని ఓల్ కాడ మట్టి అంటడం ద్వారా ఆ ఓల్ మూసుకుపోయి ఆ ప్రధాన పొలంలో అక్కడ వడ్లు పడక అక్కడ వడ్ల యొక్క ల్యాక్ ఆఫ్ రైస్ ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అది లాభసాటిగా మరియు గడ్డి పడడానికి ఎక్కువగా కారణం ఉంటుంది వట్టి దుక్కిలో చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఇదైతే మనం వాటర్లో చేసి 2-3 డేస్ తర్వాత మంచిగా వాటర్ పెట్టుకొని 15 డేస్ తర్వాత మనకు అనేక రకాల మందులు రావడం జరిగింది గడ్డికి సంబంధించిన అంశాలు, అవి మనం కొట్టడం జరుగుతుంది. కాబట్టి మానవులుగా మనం వెదజల్లే పద్ధతి మానవులు చేస్తేనే బాగుంటుంది అనేది నేను కూడా అదే అవలంబించాను. నాకు అదే లాభసాటిగా ఉండడం జరిగింది. ఇప్పుడు మీరు వెదజల్లే పద్ధతి మనము నేరుగా మనమే అలుక్కున్నట్టయితే మొక్క అనేటువంటిది విత్తేటువంటిది అదంతా కాడ పోకుండా మంచిగా మొలుస్తుందని మీరు చెప్తా ఉన్నారు. మరి మీరు మొలక అంతా కూడా వెదజల్లే పద్ధతి ద్వారా వేసిన తర్వాత ఎన్ని రోజులకు మనకు పచ్చగా ఒక మొలకలాగా కనబడుతుంది? మనకు వారం రోజుల వ్యవధిలోనే మనకు పచ్చగా రావడం జరుగుతూ ఉంటుందండి. మనము దమ్ము చేయకపోతే మాత్రం తొందరగా కనబడదు. దమ్ము చేయడం ద్వారా మాత్రము మనకు 15 డేస్లో మనకు నాటేసిన 15 రోజుల నారు ఏ విధంగా ఉంటుందో నాటు ఇది ఆ విధంగా ఉంటుంది. 15 డేస్ తర్వాత టిల్లరింగ్స్ రావడం మొదలు పెడుతూ ఉంటుంది, అంటే దుబ్బు చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఆ 15 రోజుల తర్వాత మనం గడ్డి మందు కొట్టుకోవాలి. గడ్డి మందు కొట్టుకున్న తర్వాత ఒక వారం రోజుల వరకు వరి ఎర్రబడుతూ ఉంటుంది. ఎందుకంటే గడ్డి మందు యొక్క ప్రభావం వరిపైన కూడా కొంతవరకు చూపెడుతుంది. అలా భయపడాల్సిన అవసరం ఏమి ఉండదు. మళ్ళీ తర్వాత వారం రోజుల తర్వాత మనకు సంబంధించిన సూక్ష్మ మూలకాలకు సంబంధించిన అగ్రిమిన్ మ్యాక్స్, తర్వాత లిక్విడ్ యూరియా, తర్వాత పొటాష్ ఇలాంటి. ఇప్పుడు మీరు రికవరీ చేసుకున్న తర్వాత ఇప్పుడు విత్తేటువంటి పద్ధతిని ఈ విధంగా చేసిన తర్వాత ఇందులో ముఖ్యంగా మొక్క ఎదిగేటప్పుడు ఎప్పుడెప్పుడు మనం ఎరువులు అనేటువంటి వేసుకోవాలి? ఎప్పుడెప్పుడు వేసుకుంటే మనకు ఈ వరి అనేటువంటిది ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది? అంటే మనం దమ్ములో మనము నత్రజనికి సంబంధించిన ఎరువులను వాడతాం, అంటే దాన్ని కాంప్లెక్స్ అంటాము. అవి మనము
డిఏపి రూపంలోనో 10-26-26 రూపంలోనో 20-20-13 రూపంలోనో మనం ఇస్తాము. ఇచ్చిన తర్వాత 15 రోజుల తర్వాత మనం గడ్డి మందు కొడతాము. ఆ గడ్డి మందు కొట్టిన వారం రోజుల తర్వాత పొటాషినిచ్చే ఎరువులు ఎక్కువ వాడాలి, మరియు నైట్రోజన్కి సంబంధించి అంటే యూరియా కంటెంట్ చాలా తక్కువ వాడాలి. ఎకరానికి మొత్తానికి ఆ పసలకు మొత్తం ఒక్క యూరియా బత్త మాత్రమే వాడినట్లయితే వరి ఎక్కువగా పెరగకుండా మరియు గాలి దుమారాలకు పడిపోకుండా ఉండడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి దొడ్డుపిండి వాడడం ద్వారా మరియు సూక్ష్మ మూలకాలను ఎక్కువ వాడడం ద్వారా కూడా మనకు అధిక దిగుబడి రావడానికి ఆస్కారంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనము వేసేటువంటి క్రమంలో ఇప్పుడు మీరు వేసేటువంటి వరి పంట ఏ రకానికి చెందింది, ఎన్ని రోజుల పంట? దాదాపు నాకు తెలిసి దొడ్డు రకాలలో కాటన్ దొర సన్నాలు అంటాం, దాన్ని మనం 1010గా మనం మాట్లాడుతూ ఉంటాము. ఎక్కువగా వర్షాకాలంలో 1010, తర్వాత తెలంగాణ సోనా మసూర్ అంటే దాన్ని RNR గా మనం మాట్లాడుతూ ఉంటాము. తర్వాత జై శ్రీరామ్, కావేరి 10 గా మాట్లాడుతూ ఉంటాం. జనరల్ గా నేను వర్షాకాలము 1010 మరియు జై శ్రీరామ్ పెట్టడం జరుగుతూ ఉంటుంది. దాదాపు ఈ 1010కి ఒక కాలము 120 రోజులు ఉంటుంది, అంటే 4 నెలలు ఉంటుంది. కానీ వేద పద్ధతి ద్వారా మనకు ఒక 20 రోజుల ముందే వస్తూ ఉంటుంది. 100 రోజులు, 95 రోజులు, 100 రోజుల మధ్యలో మనకు కోత రావడం జరుగుతుంటుంది. మరియు నాటేసిన దానికంటే కూడా దాదాపు ఒక 6 నుండి 8 బస్తాలు ఎక్కువ పండడం జరుగుతూ ఉంటుంది. మరియు ఖర్చు కూడా 8 నుండి 10,000 మధ్యలో తక్కువగా ఉంటుంది. ఇది లాభసాటి నేను చూసి చిన్నపాటి జాగ్రత్తతోని మనం అత్యధిక దిగుబడులు చేసుకోవడానికి కారణంగా ఈ వేద పద్ధతి ఉన్నదనేది నా అభిప్రాయం. మరి ఇంతవరకు మీరు మీ యొక్క సమయాన్ని వెచ్చించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను మా రైతు సోదరులకు, మా శ్రోతలకు తెలిపినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. శ్రోతలు ఇంతవరకు వెదజల్లే పద్ధతిలో వరి పంట సాగులో అనుభవాలు ఈ అంశం గురించి హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం రాపాకపల్లి గ్రామ రైతు బి కుమార్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త మోటె చిరంజీవి గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. किसान भाइयों गांठ बांध लो, गांठ बांध लो, बहुत बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत को जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.